నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన కొత్త చట్టం గురించి తెలుసుకుందాం. అదేమిటనంటే ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025. ఇంటర్నెట్లో గేమ్స్ ఆడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. కానీ దాంతోపాటు బెట్టింగ్, జూదం, మోసాలు, పిల్లల యొక్క వ్యసనం వంటి సమస్యలు పెరిగాయి. ఈ సమస్యలను ఆపడానికి ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఎవరు గేమింగ్ ప్లాట్ఫారంలో నడపాలనుకున్నా కూడా తప్పనిసరిగా వారు లైసెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే ఈ గేమింగ్ ప్లాట్ఫామ్ను వినియోగించాలనుకుంటున్నారో వారి యొక్క వినియోగదారుల యొక్క వయసు, పరిమితి, ఆరోగ్యం, హెచ్చరికలు కూడా తప్పనిసరి ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. అయితే అక్రమ గేమింగ్స్ నడిపితే జైలు శిక్ష ప్లస్ జరిమానా కూడా విధించబడుతుంది. ప్లేయర్లు వ్యక్తిగత డాటాను కూడా రక్షించబడుతుంది ఈ గేమింగ్ యాక్ట్ 2025 ప్రకారం. మొత్తం మీద ఈ చట్టం వల్ల గేమ్స్ సురక్షితంగా మారుతాయి, యువతను వ్యసనం నుండి కాపాడుతుంది అని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం 2025 గేమింగ్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది. అయితే మీరేమనుకుంటున్నారు? ఆన్లైన్ గేమింగ్ మీద ఈ చట్టం సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేసి తెలపండి.